Shalom. I bring greetings from Jerusalem. యెరూషలేము నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And Yahweh has had me there for the last 25 years, bringing the message from the early congregation all over the world. మొదటి శతాబ్దంలో ప్రారంభించబడిన సంఘం ద్వారా యావే నన్ను ఆయన స్వార్థ ప్రతిపాదన కొరకు లేదా స్వార్థ వ్యాప్తి కొరకు నియమించినాడు, వాడుకుంటున్నాడు. And we are literally a remnant of that first congregation that Yeshua started with the apostles. ఓకే, ఖచ్చితంగా మేము చెప్పగలం ప్రారంభ సంఘం మాదే అని. I've studied church history for 40 years. నేను సంఘ చరిత్ర 4 సంవత్సరాలు చదివాను. And I have a book called The Gates of Hell Shall Not Prevail Against Her. నా దగ్గర పుస్తకం ఉంది ఆ సంఘ చరిత్రకు సంబంధించింది. వాట్స్ నేమ్ ద బుక్? The Gates of Hell Shall Not Prevail Against ద Her. గేట్స్ ఆఫ్ హెల్ షోన్ ఆఫ్ అనే ఒక పుస్తకం నా దగ్గర ఉంది. The book is online, it's free, you could get a copy. ఇది ఆన్లైన్లో ఫ్రీగా ఉంది, మీరు కాపీ తీసుకొచ్చి దాన్ని. And the history shows from Yeshua and the apostles all throughout the world until this very day. ఓకే, హిస్టరీ ఏం చెప్తుందంటే యెహోవానే పాసోవర్నే పాస్టర్స్ని చూపిస్తుంది. With the Waldenses in Europe, the early Paulicians in Armenia, I have all the history in that book. ఆ బుక్లో సమస్త దేశాలకు సంబంధించిన చరిత్ర ఉంది. And now you're a part of that history. అందులో మీరు కూడా భాగమే ఉన్నారు. So it's something that I teach called judicial order. ఓకే, నేను ఈరోజు మీకు బోధించబోయేది ఏంటంటే జూడికల్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే సృష్టి క్రమం యొక్క నిర్మాణం లేదా సృష్టి క్రమం. And it simply is that Yahweh has an order. అది దేవుడు నియమించిన ఈజీ వే, అంటే దేవుడు నియమించిన నియమం అది. So as a human being, there's two ways we have to think. మనం మనుషులుగా అనేక మార్గాలు ఉండొచ్చు. One way is the way of the world called evolution. ఒక మార్గాన్ని ఎవల్యూషన్ అంటే ఏంటి? నాగరికత. Or I like to say evolution. ఒకటి సాతాను యొక్క నాగరికత. And that's that there was nothing here and nothing blew up and now we have what we have. అందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. It's a very silly way of looking at things, a very silly idea. చాలా అపహాసంగా ఉంటాయి అటువంటి విషయాలు. I don't even believe the children would believe something like that. పిల్లలు విశ్వసించే పిల్లలు కూడా నమ్మరే విషయాన్ని నమ్మలేని విషయాలు అయ్యి. Or the other way is creation, natural design. కానీ ఇంకో మార్గం ఉంది, అది ప్రకృతి గల మన మార్గం. ప్రకృతి వల్ల వచ్చింది. That Yahweh created everything in an order and with purpose. యావే ఒక క్రమమైన పద్ధతిలో సృష్టించాడు. And that's judicial order. అది దేవుని యొక్క నియమం. There's an order in the family. అది ఒక కుటుంబంలో కావచ్చు. There's an order in the calendar. అదొక సమయాన్ని కొలిచే క్యాలెండర్లో ఉండొచ్చు. There's an order for health in your body. నీ యొక్క దేహానికి సంబంధమైన ఆరోగ్యం కోసం కావచ్చు. And there's an order in the congregation. అది సంఘ క్రమమే ఉండొచ్చు. We know in the congregation, women, they're wonderful, but they're not to be the teacher or the leader. ఉదాహరణకి మన స్థానిక సంఘంలో అందమైన తెలివైన జ్ఞానం కలిగిన స్త్రీలు ఉండొచ్చు, కానీ దేవుని నియమం ప్రకారం వారి సంఘంలో బోధించకూడదు. It's not making women less than the men, it's simply judicial order. అది దేవుని యొక్క నియమం కాదు. If you were a carpenter, చాలా మంది కాంప్యూటర్లు ఉన్నారు, వాటరింగ్ పని చేశారు. వాటరింగ్ పని చేసేవాళ్ళు కాంప్యూటర్. ఓకే, and you were an electrician. మీరు ఎలక్ట్రీషియన్. If I need somebody to fix the fan here, మీరు ఫ్యాన్ బిగించగలరు, బాగా చేయగలిగారు. బాగా చేయగలగారు. and I choose this brother because he's electrician, నేను ఎలక్ట్రీషియన్ ఎన్నుకుంటాను దానికోసం, and not that brother because he's carpenter, నేను దానికోసం ఈ చక్కెర పని చేసి ఎత్తిన పిల్లలు కదా. it's not making one brother less than the other brother. అలాగని ఇద్దరు తక్కువ అని కాదు, ఒకరు ఎక్కువ ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు. It's simply judicial order. అది దేవుని అది నియమం. అది Everything has a job, everything has a purpose, a place. ప్రతి ఒక్క పని మీద అతను చేసే పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది అతను ఆ యొక్క ఉపయోగం. So I want to show you this now in the scripture.
నేను కొన్ని విషయాలు మీకు గ్రంథంలో చూపిస్తాను. Genesis 1 verse 14. ఆదికాండం 1 అధ్యాయం ఉంది. పెర్షిత్ అంటారు ఇబ్రిలో. ఆదికాండం 1 అధ్యాయం 1 నుంచి 4 వచ్చినాయి. And Elohim said, "Let light sources be in the expanse of the heavens." దేవుడు ఎలోహిం అంటే ఎలోహిం అనే పదానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు వాడి ఇబ్రి పదం అది. ఎలోహిం అంటే దేవుడు వెలుగు కలగమని పలుకక వెలుగు కలిగెను. To divide between the day and the night, and let them be for signs and for seasons and for days and for years. దేవుడు ఏం చేశాడంట వెలుగు ద్వారా వెలుగుని చీకటిని వేరుపరిచి కాలాల్ని సమయాల్ని ఋతువుల్ని ఏర్పాటు చేశాడు. So creation wasn't chaos, it wasn't explosion. ఈ యొక్క సృష్టి అనేది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ లేదా పేలుడు ద్వారా వచ్చింది కాదు. But it was order. దేవుడు క్రమం చొప్పున దాన్ని సృష్టించాడు. Yahweh made light and darkness. దేవుడు వెలుగును కలిగించాడు, చీకటిని కూడా కలిగించాడు. Heaven and earth. ఆకాశాన్ని భూమిని కూడా ఆయన కలిగజేశాడు. Day 3, seeds and plants. అండ్ విత్తనాలని చెట్లను కూడా సృష్టించింది ఆయనే. Day 4, the sun, the moon, and the stars. The heavenly 4వ bodies. రోజు ఆ సూర్యుని చంద్రుడిని నక్షత్రాలు కలిగించాడు ఆయన. Day 5, living creatures and animals. 5వ రోజు ఆయన క్రమమైన పద్ధతిలో భూమి మీద జీవించే జంతువుల్ని సృష్టించాడు. Day 6, human beings. 6వ రోజు మనుషులు సృష్టించాడు ఆయన. And day 7, Shabbat. 7 దినాన దేవుడు మనకు విశ్రాంతిగా అనుగ్రహించాడు. దాన్ని మనం సబాత్ అని పిలుస్తున్నాం. What's interesting, if you look at the creation, మీరు ఒకసారి సృష్టి క్రమాన్ని చూడండి. everything that was created సమస్తం కలిగజేయబడింది. needed the thing on the next day to survive. అవసరమైన దానికి అది ముందుగా రేపొద్దున బ్రతకాల్సిన దానికోసం ముందే ప్రణాళిక సిద్ధపరిచారు. ప్రిపరేషన్ జరుగుతుంది. Plants need fauna and flora. వాళ్ళకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం గాలి కావాలి, వెలుతురు కావాలి. ఓకే. Meaningly, they need the oxygen, the sun in the day and the oxygen in the night. ఓకే. ఈ సూర్యుని ద్వారా ఉదయం మనకు ఆక్సిజన్ వస్తుంది, నైట్ చంద్రుని ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఉదయం సూర్యుడి ద్వారాగా మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది, రాత్రికి గాలి మనకి ఇస్తూ ఉంటుంది అది. ఓకే. So the plants are created day 3. మూడో రోజు మొక్కలు సృష్టించబడ్డాయి. ప్లాంట్స్. And without the sun and the moon in day 4, they couldn't survive. ఎందుకంటే 4వ రోజు ఈ బ్రతకాలంటే సూర్యుడు చంద్రుడు లేకపోతే అవి బ్రతకలేవు. Why was man created on day 6? 6వ రోజు మానవుడు నిర్మించబడ్డాడు. Because without the plants and without the sun and the moon, for the plants to survive, the man couldn't survive without food. అంటే నరుడు జీవించడానికి కావాల్సిన ఆహారం సూర్యుడు చంద్రుడు సమస్తం సృష్టించబడ్డాక నరుడు సృష్టించబడ్డాడు. So that's judicial order. అది దేవుని యొక్క నియమం. Everything has a place. సమస్తం దాని స్థానాలు ఇవ్వబడ్డాయి. So part of judicial order is in marriage is between one man, one woman. అదే విధంగా కుటుంబ సంబంధమైన క్రమంలోకి వచ్చేటప్పటికి ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలి. కాళీ గారు యుద్ధం చేసుకోకూడదు. And almost like when you weld a piece of metal together, మీరు కలిసినప్పుడు when the man and the woman get married, they become in Hebrew ikad, united. ఓకే. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు ఇఖాద్ అంటారంట హెబ్రీ పదంలో. ఏమంటారండి? ఇఖాద్ అంటే వివాహం లేదంటే ఇరువురు ఉన్నవారిని జతపరచడం. Like the metal, they're no longer one, they're no longer two, but they're one. వారు ఇరువురు కాదు, వారు ఇద్దరు కాదు కాళీ గారు, ఒకరే ఏక శరీరం. And that's judicial order. అది దేవునికి నియమం. One man and one woman, that's marriage. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసినప్పుడు ఏమవుతుందంటే అది వివాహంగా పరిగణించబడుతుందని బైబిల్ చెప్పింది. Now, if you take Yahweh's judicial order away, అది దేవుని యొక్క నియమం. what happens? అది ఏ విషయమైనా సరే ఏం జరిగినా సరే You have men marrying men, కాళీ గారు మీరు అర్థం చేసుకున్నారా? women marrying women. ఓకే సారీ పురుషుడు పురుషుని చేసుకోగలరా?
No. స్త్రీని చేసుకోగలదా? Some people, even a man will marry a cow. చాలా మంది ఆవులు చేసుకుంటారు. Because without Yahweh's judicial order, mankind does all the wrong things. అది దేవుని యొక్క నియమం కాదు, అది దేవుని యొక్క నియమానికి విరోధం. So our job as leaders in the congregation ఈయన పనిచేస్తారంట కాంగ్రిగేషన్ లో, is to bring that judicial order back to society. ఆయన సమాజానికి ఒక క్రమాన్ని నేర్పించాల ఉద్దేశంతో. So the word Torah in Hebrew ధర్మశాస్త్రం అంటే హెబ్రూలో దాన్ని ఏమంటారంటే తోరా, అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాన్ని జెన్సీస్, ఎక్సోడెక్స్, నెంబర్స్, లెవిటికస్, డెటరానమీ వీటిని ఏమంటారంటే తోరా అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఇబ్రి భాషలో ఏమంటారు తోరా అని పిలుస్తారంట. Most Bibles translate it as law. బైబిల్ దాన్ని ఎక్కువ లా అని పిలిచింది. చాలా బైబిల్ చాలా లా కింద మార్చుకున్నారు. లా కింద మార్చుకున్నారు. And the Christians say the law is nailed to the cross. చాలా మంది ఏమంటారంటే లా కొట్టివేయబడింది సిలువలో. But you know, in Hebrew, law is not really the definition of Torah. అయితే లా అనే పదానికి హెబ్రూలో ఆ డెఫినేషన్ ఇవ్వలేదు. In Hebrew, all words go back to two or three letter root words. హెబ్రూ పదంలో 2-3 మార్గాలు రూట్స్ ఉన్నాయి. హెబ్రూ భాషలో ప్రతి ఒక్క పదానికి ఒక 2-3 అర్థాలు ఉంటాయి. అర్థాలు ఒక రైట్ అదే. And the root of Torah, ఆ యొక్క అర్థాలు ధర్మశాస్త్రానికి 2-3 అర్థాలు ఉన్నాయి. it comes from the same root as moreh. అలాగే దానికి సంబంధించిన మరో పదం ఏంటంటే మోర్వే. వాట్స్ మీన్? Moreh means teacher. మోర్వే మీన్స్ మోర్వే అంటే అర్థం ఏంటంటే బోధకుడు లేదా గురువు. So Torah is not law, Torah is instruction. ధర్మశాస్త్రం అనేది ఒక లా కాదు, అది సూచనలు ఇచ్చేది జీవితానికి. Torah is instruction for life. ధర్మశాస్త్రం అనేది జీవితాన్ని ఎలా గడపాలో ఎలా జీవించాలో తెలియపరిచేది. మాన్యువల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్. If you bought a electronic device, ఉదాహరణకు మీరు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకోండి, కొనుక్కున్నారంటే and you didn't know how to use it, దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలియదు. you have to read the instruction manual. దాని ఒక మాన్యువల్ పుస్తకం ఉంటుంది, అంటే అది ఎలా వాడాలి ఎలా వినియోగించే పుస్తకం ఉంటుంది. And now I know how to do it. దాన్ని బట్టి మనం దాన్ని నడుపుతా ఉంటాం. The Torah is the instruction manual for human beings. అదేవిధంగా ధర్మశాస్త్రం కూడా ఒక ఎలక్ట్రానిక్ నడిపించడానికి మాన్యువల్ పుస్తకం ఎలాగో నీ జీవితం జీవించడానికి కూడా, నీ జీవితాన్ని ముందుకు కొనసాగడం కూడా నిన్ను తయారు చేసిన దేవుడు నియమించిన మాన్యువల్ లేదంటే అది గ్రంథమై ఉంది, బైబిలే ఉంది. It's the instruction for life. It's the instruction for life. అది జీవితాన్ని సూచించే జీవిత పుస్తకమై ఉంది. And most of the things in the Torah are not religious things, but they're simple things of life, of living. ధర్మశాస్త్రం ఏముందంటే మనం ఎలా బ్రతకాలో, ఈజీగా ఎలా బ్రతకాలో తోరా మనకి చెప్తుంది. Because without those instructions in life, mankind couldn't live. ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం జీవించే అవకాశాలు ఎక్కువ, అది లేకపోతే మనం బ్రతకలేం. Like I said, the Torah tells us marriage is between one man and one woman. అదేవిధంగా తోరా కూడా అదే బోధిస్తుంది, ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలని. That's judicial order. అది దేవుని యొక్క నియమం. Because two men can't make babies. ఎందుకంటే అచ్యుత్రం గారు ఇంకో అచ్యుత్రం చేసుకుంటే ఇంకో పిల్లలు పుట్టించలేరు. So how long could society survive if only men were marrying each other? ఈ సృష్టి క్రమం జరగాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలి. They couldn't even survive one generation. లేదంటే దేవుని ధర్మం వ్యతిరేకంగా జరిగితే ఒక తరం కూడా ఏమవుదంటే జరగదు. Because there'd be no new babies born. ఎందుకంటే పిల్లలు పుట్టరు కాబట్టి. Now, we don't eat pork, right? Pig. We don't eat pig, pork. మీరు పందిమాసం తినరు. And when I go somewhere and I tell them, no, I don't eat pork. నేను పందిమాసం తినని ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను పందిమాసం తినని చెప్తాను.
And they'll ask me, is it religious? వాళ్ళు అడుగుతారు ఇది చాలా రుచికరంగా ఉంటుందని చెప్పి "ఏయ్, అది దైవ సంబంధించిన విషయమా ఇది అని అడుగుతారు. అవును. I say, no, it's not religious, it's judicial order. కానీ అది దైవ సంబంధించిన విషయం కాదు, దేవుడు మనకి ఇచ్చిన నియమంలో ఉంది అది అని చెప్తారు. Yahweh did not make a pig to eat. యెహోవా ఏం చెప్పాడంటే పందిని తినమని చెప్పలేదు. పందిని తయారు చేసిన దానికోసం కాదు. Do you know that the pig is one of the only animals, the sweat doesn't come out, the sweat goes inside. పందికి చెమట బయటికి రాదు, లోపలే ఉంటుంది. లోపలే ఉంటుంది. అది ఒకే జంతువు, ఆ ఒక్క జంతువు ఆ ఒక్క జంతువు అలాగే ఉంటుంది. 1 out of every 3 pigs has worm poisoning because it's very sickly. పందుల్లో ప్రతి 10 పందుల్లో 3 పందులు ఖచ్చితంగా 3 పందుల్లో ప్రతి ఒక్క పందికి వామ్స్ అని చెప్పి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మనకి మెడవాపు రావడం కారణమైనవి కదా, అటువంటి పరాణ జీవులు ఉంటాయి. పరాణ జీవులు. It has one of the highest fat content of any animal. అది ఎక్కువ కొవ్వు పదార్థంతో నిండి ఉంది. Very bad for your heart. అది నీ గుండెకి చాలా ప్రమాదకరమైంది. So it's not religious, it's health. Yahweh made it. You don't eat a pig. It's not made for that. అది రుచికరంగా ఉన్నది, తినడానికి దేవుడు నియమించింది కాదు. You know what they use pig for in Israel? ఇస్రాయేల్లో పంది మాంసాన్ని పందిని దేనికోసం వాడుతారు తెలుసా? ఇస్రాయేల్లో పంది మాంసాన్ని దేనికి వాడతారు తెలుసా? పందిని They use the pig for smelling for bombs. Looking for bomb. It has very good nose. పందిల్ని ఎందుకు వాడతారంటే ఇస్రాయేల్ దేశంలో మనం కుక్కలు ఎలా వాడతాం, వాళ్ళ పందులు వాడి బాంబులు ఎక్కడైతే పెట్టారో దాన్ని కనుక్కోవడానికే ఈ పందుల్ని వాసన ద్వారా పసికెట్టడానికి పందుల్ని ఉపయోగిస్తారంట. So there's a purpose to a pig, just not to eat it. దేవుడు దాని కొరకు దాన్ని నియమించాడు, తినడానికి కాదు. దానికి పని ఉంది, ఎందుకంటే వాసన బాగా పిలిచే శక్తి ఉంది దానికి. And when we're following Yahweh's judicial order, we want to follow all of it, not part of it. ఓకే, మనం యెహోవా నియమించిన ప్రతి ఆర్డర్ని మనం ఫాలో చేయాలి. Yahweh didn't see a human and say, okay, let's call him human. మనుషులు సర్దుబాటు కలిగి ఉంటారు. ఒక మనిషిని చూసి సరే ఈ మనిషిని పిలవాలని అనుకోలేదు. Yahweh created the human from nothing. మనిషిని యావే మనిషిని దేని నుండి సృష్టించాడు అంటే నథింగ్ నుండి సృష్టించాడు, అంటే ఏమి లేని దాని నుండి తయారు చేశాడు. So if Yahweh tells me that animal is not good for my body, I'm going to believe him. It's faith. తయారు చేసిన దేవుడు ఏం చెప్తాడంటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, తినొద్దని చెప్తున్నాడు. అది నీ విశ్వాసం, కేవలం అది నీ యొక్క విశ్వాసంతో కూడిన విషయం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు తినొద్దు అన్నాడంటే అది నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏమీ లేని నుండి నిన్ను తయారు చేసి పుట్టించాడు కనుక ఆయనకి తెలుసు. I've had people laugh at me over the years. Ha ha ha, you don't eat pork. చాలా మంది అవుతారు పనివాసం అవసరం లేదు. Then one day they'll come to me and say, I just went to my doctor. నా దగ్గరకు వచ్చి చెప్తారు, నేను డాక్టర్ కొన్ని రోజుల దగ్గర తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. He said, my heart is very bad. Don't eat any more pork. ఓకే, డాక్టర్ గారు చెప్తారంటే ఇంకోసారి నువ్వు పనివాసం తినొద్దని, ఎందుకంటే నీ గుండె చాలా జబ్బు పడి ఉందని. It's judicial. అది దేవుని యొక్క దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. If I throw this bottle in the air, ఆ బాటిల్ ఎగరేసాం గాల్లోకి every time it's going to fall. అది కిందకు వస్తుంది, That's gravity law. ప్రతిసారి కింద పడుతుంది. It's ఎందుకంటే judicial order. అది చుడుకలాడారు అంటే దేవుని యొక్క నియమం. If I do it 1,000 times and think one time it's going to go up, మీరు 1000 సార్లు పైకి ఎగరేసా సరే ఒక్కసారి కూడా అది పైకి వెళ్దాం, 1000 సార్లు కూడా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఆకర్షణ శక్తి, భూమి యొక్క ఆకర్షణ శక్తి వాడు. the laws of Yahweh are eternal. They're always going to be the same. ఎందుకంటే దేవుడు చేసిన ఏర్పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నియమబద్ధంగా అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రావిటీ ఎలా పనిచేస్తుంది, ఈ భూమి ఆకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందో అలా ఆయన చెప్పిన ప్రతిదానికి ఒక పర్పస్, ఒక విధానము, ఒక ప్రణాళిక ఉంది. Like I said, the Torah is the instruction for life. అది తోరా ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మన జీవితానికి ఆ సూచనలు అందిస్తున్నాడు. There are 613 laws in the Torah. 638 విధులు ఉన్నాయి మన జీవితానికి. 630 విధులు And people 630 613. అంటే 613. ధర్మశాస్త్రంలో 630 ఆజ్ఞలు ఉన్నాయి. 13 ఆజ్ఞలు ఉన్నాయి. People ask me, how do you keep all of them? నువ్వు అన్ని ఎలా నిలబెట్టుకుంటావు?
అని అడుగుతారు, జనం అందరూ అడుగుతారు, ఆయన నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు ఆ ఆజ్ఞ అన్నింటినీ. I tell them one at a time. కానీ నేను ఒకటే చెప్తానండి, Every law I keep is only going to make me happier, healthier, and have better family relationship. ఒకటే విషయం ఏంటంటే, నేను చేసే ప్రతి ఒక్క లా నిలబెట్టుకున్నప్పుడు నేను నా కుటుంబము చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఆరోగ్యంగా ఉంటాం. I've seen where a young person commits fornication. What? A young person will commit fornication. Fornication means? Can you? Sexual relation before the marriage. Yeah. సో ఇప్పుడు యవనస్తులు పెళ్లికి ముందే వివాహ సంబంధమైన సంబంధాలను పెట్టుకుంటున్నారు, జాగ్రత్తం చేస్తూ ఉంటారు, జ్ఞానత్వం చేస్తూ ఉంటారు. And maybe they get a disease. సో అది జబ్బు కారణం ఉండొచ్చు. దానికి And they ask me, is Yahweh cursing me? వాళ్ళు అడుగుతారు, ఏంటి యాభై నన్ను శపించాడా ఏంటి అని అడుగుతుంటారు. I say, no, Yahweh's not cursing you. లేదు, యాభై నిన్నేమి శపించలేదు. It's gravity. ఎందుకంటే అది ఒక ఆకర్షణ కాదు, అది ఒక నిబంధన. Just like the bottle falling every time. ఎలాగైతే బాటిల్ కింద పడిపోతుందో ప్రతి ఒక్కసారి, అలాగే నువ్వు చేసిన తప్పుకి నువ్వు అది ఆ కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో అది నువ్వు అనుభవించాలి. దానికి నువ్వు అనుభవిస్తావు, అది క్రమం. నేను ఏం చెప్తున్నానంటే, బాటిల్ ఎలాగైతే పడుతుందో అలాగే ఖచ్చితంగా నువ్వు పెళ్ళవక ముందు నువ్వు కలిస్తే ఆ జాగ్రత్త ద్వారా నీకు డిసీజ్ రావడం అనేది జరుగుతుంది. అది నియమం. There's blessings for obedience and cursings for disobedience. ఆ ఆశీర్వాదాలు శాపాలు అనేవి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి, దీవులకరంగా వస్తాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి చదువుతూ ఉంటామో మన మీద శాపాలు వస్తాయి. So when the Christian is saying the Torah is done away with, I don't have to keep it. క్రైస్తవులు ఏం చెప్తారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాన్ని మన దగ్గర ఉంచుకోక్కర్లేదని చెప్తా ఉన్నారు. Then he's losing his job, he's got bad family. వారు తమ ఉద్యోగాన్ని వదిలేసి వారి యొక్క ఉద్యోగాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాన్ని కోల్పోతున్నారు. And they wonder why is this happening? ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. The word of Yahweh is very clear. Deuteronomy 30, I put before you life and death, blessing and cursing. Okay. ద్వితీయోపదేశం 30 అధ్యాయంలో మొత్తం చెప్పాడంట, ఇదిగో నా ఎడమ చేతిలో జీవాన్ని, నా కుడి చేతిలో శాపాన్ని ఇచ్చున్నాను, అది తీసుకోవడం మీ యొక్క అవకాశం, మీ యొక్క ఛాన్స్ అని చెప్పాడు. Choose life that you and your family will live. మీరు ఖచ్చితంగా జీవాన్ని కోరుకోండి, అది మీ కొరకు, మీ కుటుంబం కొరకు. Yahweh says, I give you these laws today for your good. నీకు ఆఖరి దినాల్లో మంచి దేవునికి ఇచ్చిన ఆజ్ఞలన్నింటికి, ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని ముందుకు సుఖంగా సంతోషంగా ముందుకు కొనసాగించడానికి దేవుడు పెట్టిన ఈ ధర్మశాస్త్రము, దేవుడు పెట్టిన ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తే సంతోషంగా ఉంటావు. Sometimes I tell people, oh, I'm a Sabbath keeper, I don't work on Saturday. చాలా మంది చెప్తారు, నేను శనివారం పూట పనిచేయను, సాబత్ కోసం. సాబత్ కాబట్టి చాలా మంది పనిచేయని చేస్తారు. They say you're putting yourself in bondage, slavery. మీరు మీ ఇదంతటిని ఎలా చేస్తున్నారంటే ఒక మీకు బానిసత్వంలో పెడుతున్నారు. And I say, wait, ఒక నిమిషం ఆగండి. how many days of the week does the slave work? వాళ్ళకి ఎన్ని రోజులు మేము పనిచేస్తారు. ఒక స్లేవ్ అంటే ఒక బానిస వారానికి ఎన్ని రోజులు పనిచేస్తాడు? When you're a slave, do you get any days off? No. ఓకే, ఆయన ఏమన్నాడంటే వారం రోజులు పనిచేసి ఎవరంటే ఒక స్లేవ్, ఒక బానిస చేస్తాడు, కానీ మనం ఎవరం కాదు, బానిసలం కాదు. The slave works every day or he gets beaten by the master. బానిస ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఖచ్చితంగా అతని యొక్క పని ఏంటంటే పని చేయడమే, లేకపోతే దెబ్బలు పడతాయి. The free man chooses when he says, I don't want to work today. ఓకే, స్వతంత్రం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక దినాన్ని నిర్ణయించుకొని అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. So by choosing not to work on Shabbat, am I a free man or am I a slave? నేను బానిసని కాదు కాబట్టి నేను సబాత్ని ఎన్నుకున్నాను. Satan is twisting in society today to make people think that the Torah is a bad thing. సాతాను ఏం చేస్తుంది? ట్విస్టింగ్ అంటే ఏంటి? వక్రీకరిస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తుంది. Because he knows that everything in this Torah is going to bless your life. సాతాను తెలుసు ఇందులో విషయాలు పాటిస్తున్న ద్వారా నీ జీవితం దీవించబడుతుందని.
And if you break the Torah will break you. It's gravity. ఓకే, నువ్వు ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేయడం అంటే బదలు కొడితే నిన్ను అది బదలు కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని పాటించలేదో ధర్మశాస్త్రం నీ జీవితాన్ని కూడా అలాగే పాడు చేస్తుంది. ఎందుకంటే అదొక గ్రావిటీ, అది జరగాల్సిన ప్రతి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా. సో అది ఆ తారా కూడా అంతే సేమ్. Deuteronomy 21. ద్వితీయోపదేశకాండం 21:5 ఎవరొక చదవండి 1 minute. And one verse 5. ద్వితీయోపదేశకాండం Deuteronomy. 21 Yeah, Deuteronomy 21. 21వ అధ్యాయం 5వ వచనం. And the priests, the sons of Levi, shall come near, for Yahweh your Elohim has chosen them to minister to me and to bless in the name of Yahweh. ఓకే 1 minute. అయ్యా, అప్పుడు యాజకులైన లేవీయులు అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావాలను యెహోవాను సేవించి యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారి నోట మాట చేత ప్రతి వివాదము దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యము విమర్శింపబడవలను. ఓకే, Did he read it? yes. Yeah. So we see that not anyone can just be a priest. ఇది చూడగలిగితే ఇక్కడ ఎవరు ప్రతి ఒక్కరు యాజకులు కాలేరు. There's judicial order to the priesthood. అది యాజక నియమానికి ఒక క్రమం, ఆ దేవుని యొక్క నియమే ఉంది. Can a man come that's from the tribe of Reuben and say, well, I feel my heart, I want to go and be a priest? నువ్వు రూబేలు నుంచి వచ్చి నా హృదయాన్ని దేవునికి ఇస్తానంటే No. Only from the tribe of Levi were the priests. ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ వచ్చిన ప్రకారం యాజకులు ప్రతి వివాదాస్పదమును దేని ద్వారా తెచ్చాలని చెప్పాడు? నోటి మాట ద్వారా తెచ్చాలన్నప్పుడు మనం ప్రతి ఒక్క యాజకులు అవుతారా? అవలేదు. ఇప్పుడు రూబేన్ వచ్చాడు ఒక వ్యక్తి, నేను దేవునికి సమర్పించుకుంటా అన్నాడు, అవుతుందా? అవదు. కానీ యాజక నియమం, యాజక ధర్మం చేయడానికి నియమించబడిన ఎవరంటే లేవీలో మళ్ళీ ఎవరు? అహరోన్ సంతానం, అహరోన్ జనరేషన్ ఓన్లీ. Yes. ఓకే, అహరోన్ సంతానం. And if one of the other tribes came into the temple, he would be killed. ఒకవేళ ఈ మిగతా 12 గోత్రాలు ఎవరు వచ్చినా సరే చంపేస్తారు. ఎందుకంటే వారికి దృష్టిలో వారందరూ కూడా ఈ 12 గోత్రాల వారు కూడా అన్యులే. Does that mean that అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఏమంటారు? హోలీ గారు ఆవరణం, పరిశుద్ధ స్థలం. అవును సార్, ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలాన్ని ఏమంటారు? మోస్ట్ హోలీ ప్లేస్. No. In the temple at all. లోపలికి The ఎక్కడికి Levites వచ్చి can enter even the door. లోపల తలుపు దగ్గరికి వచ్చేది ఆయన చెప్పింది నీకు వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అన్న ఎక్కడ ఉంది? మరి దేవుని మందిరంలో ఉంది. క్వశ్చన్ చేస్తే ఏం ఆయన చేస్తావు? ఏమన్నాడు? లోపలికి అడుగు పెట్టకుండా జరగాలి. ఈయన ఏమన్నాడంటే, దేవుని మందిరంలో ఎక్కడ అడుగెట్టినా సరే చంపేస్తారు. అది చంపేస్తారు, రైటే. కానీ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది దేవుని మందిరంలో ఉన్నారు. ఉదాహరణకి అన్న దేవుని మందిరంలో కూడా ప్రార్థన చేసి చంపేయాలి కదా అన్నాను నేను. ఓకే, రైట్. తర్వాత అడుగుతుంది. So does that mean that the tribe of Levi was better than the tribe of Judah? యోధా కంటే లేవి గోత్రం శ్రేష్టమైందా? No. It's just judicial order. One was doing this job, one is doing that job. అది కాదు. అక్కడ విషయం ఏంటంటే, అది దేవుని నియమం, దేవుని క్రమం, వీళ్ళు చేయాలి ప్రణాళిక. అంటే ఎవరి పనులు వారు దేవుని నియమించిన పని, కుక్క చేయాలి. చూడండి, నేను ట్రాన్స్లేట్ చేయకూడదు, ట్రాన్స్లేట్ చేస్తాను అన్నమాట. క్రమం తప్పకూడదు. In the New Testament, we see the qualification for New Testament priests in 1 Timothy 3. క్రొత్త నిబంధన యాజకత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. తిమోతి రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం? 3 అధ్యాయం చెప్పండి కలిగారు. ఎన్నో అధ్యాయం? 3 అధ్యాయమే, ఇంకెక్కడ ఉండవు. ఎల్డర్. I'll read the first 6 verses. ఓకే, ఒకసారి 3 అధ్యాయం 1 నుంచి 6 వచ్చిన చదవండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన అతడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్నమాట.
నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును హితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడి ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును జగన్మాడిన వాడును ధనాపేక్ష లేని వాడును సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను తన ఇంటి వాడిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. తన ఇంటి వాడిని బాగా ఏలువాడిని ఉండవలెను. ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల తన ఇంటి వారిని ఉండాలా. అతడు దేవుని సంఘముని ఎలా పాలించును? అంటే దేవుని సంఘాన్ని ఎలా పాలిస్తాడో అతడు ఆలోచన లిపినండి. అతడు గర్వంతుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. ఒక సంఘ పెద్ద అవ్వాలంటే ఉండే లక్షణాలు. So we see there's very strict qualifications to be in. ఇక్కడ మీరు చూడగలిగితే చాలా ఖచ్చితమైన లక్షణాలు, గుణ లక్షణాలు ఉన్నాయి. Somebody can't just say, "Oh, I want to be a pastor." చాలా మంది చెప్తాను నేను పాస్టర్ అని అయిపోవాలనుకుంటున్నారు. If you've had 2 wives or 3 wives, you're not qualified to be a pastor. నీకు 2 లేదా 3 ఉంటే నువ్వు పాస్టర్ కింద అవ్వడానికి అర్హత లేదు నీకు. If you're a drunkard, you're not qualified to be a pastor. నువ్వు మద్యపాని అయితే పాస్టర్ అంటే గుర్తుపెట్టుకోండి. పెద్ద ఈ పెద్దల గురించి నువ్వు తాగితే నువ్వు పాస్టర్ ఉండే అర్హత లేదు. If your children aren't following according to your way, you're not qualified to be a pastor. నీ పిల్లల్ని మాట వినకపోతే, నీ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే నువ్వు పాస్టర్ కన్నా సంఘ పెద్దగా ఉండడానికి నీకు అర్హత లేదు. So we see it's judicial order. ఇది దేవుని యొక్క నియమం. When we go to chapter 2 of 1 Timothy, 2 Timothy. First Timothy chapter 2. మొదటి తిమోతి 2వ అధ్యాయం And reading verse 9 through verse 14. ఓకే. 2వ అధ్యాయం 9 నుంచి 14 వచ్చిన వరకు. మరియు స్త్రీ యొక్క నియమం కోసం స్త్రీలు అనకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారం నగలతోనైనను ముత్యములతోనైనను మిలుగల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మించబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడును. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండని ఎడల శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడు. ఓకే. So we see very clearly. Do you understand what you read? మీరు చదివింది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారా? Is a woman supposed to be pastor? ఒక స్త్రీ పాస్టర్ ఉండే అవకాశం ఉందా? బోధించడానికి అవకాశం ఉందా? చెప్పండి సార్. ఓకే. Is a woman supposed to be teacher in the congregation? బ్రదర్, Is a woman supposed to be teacher in the congregation? మీ సంఘాలు స్త్రీలు బోధిస్తారు అమ్మగారులు? Yet in Christianity, women are leaders, teachers, pastors. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవంలో స్త్రీలు బోధకులుగా ఉన్నారు. And with non-believer, the first question they ask, ఎవరైతే విశ్వాసంగా లేని వారు ఉన్నారో వాళ్ళు మొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, if Yeshua started one congregation in Jerusalem in 30 AD, ఎప్పుడైతే ఒక జెరూసలేంలో నూతన సంఘం స్థాపించబడిందో, why are there a million different Christian churches? కానీ ఒకటే సంఘం ఉండాల్సింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని మిలియన్స్ అంటే లక్షల కొద్ది సంఘాలు ఏర్పరచబడ్డాయి? Catholic, Protestant, Presbyterian, Pentecostal, million different ones. సో ప్రత్యేకంగా చాలా చాలా పెంతుకొస్తా అని చెప్పి, బాప్టిస్ట్ అని చెప్పేసి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి రకరకాల సంఘాలు ఉన్నాయి. గాడ్ కింగ్డమ్ చర్చెస్ అనేసి.
Because Yeshua did not start those churches. కానీ అక్కడ ఇజ్రాయెల్లో స్థాపించబడిన సంఘం అది కాదు. If you read my book, The Gates of Hell Shall Not Prevail Against It, ఆ సంఘ చరిత్ర పుస్తకం ఏదైతుందో చదవండి. I have more than 250 footnotes showing the history of the early congregation. 200 పైచిలకు ఫుట్ నోట్స్ ఉన్న దగ్గర ఎక్కడికెక్కడ లింక్ కనెక్షన్ ఏదైతే ఉందో అని చదివితే మీకు అర్థమవుతుంది హిస్టరీ నుండి తీసుకొచ్చిన పాయింట్స్. Yeshua started one congregation. యెషూవా మొదలుపెట్టినది ఒకే ఒక సంఘం. And that one congregation went all throughout the world and is still here today, and we are remnant of that. యెషూవా ఏదైతే మొదలుపెట్టాడో అది రకరకాల ఖండాలు రకరకాల దేశాలు అన్ని తిరుగుతూ ఈ రోజుకి మన దగ్గరికి అది నిలబడి ఉంది ఈ రోజు. Now there was a Roman leader named Constantine. అనే రోమా నాయకుడు ఉన్నాడు. And in the 4th century he started Catholic Church. ఆయన 4వ శతాబ్దంలో క్యాథలిక్ అనే ఒక సంస్థను ప్రారంభించాడు లేదా సంఘాన్ని ప్రారంభించాడు. And for more than 1300 years the Catholics killed all the true believers. ఆ క్యాథలిక్స్ ఏం చేశారంటే చాలా మంది చంపారు. 12-13వ శతాబ్దంలో ఎప్పుడైతే రోమరాజ్యం స్థాపించబడిన తర్వాత ఎవరైతే రోమన్ క్యాథలిక్స్ ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ పెర్సిక్యూట్ చేసి చంపేశారు. అందరినీ చంపేశారు. అంటే అర్థం ఏంటంటే విగ్రహారాధన చేయని వాళ్ళని. But almost every Christian church today did not come from Yeshua but came from Catholicism. కానీ ఈరోజు ఇప్పుడు ఏదైతే సంఘాలు నిలబడి ఉన్నాయో ఏదైతే యెషూవా స్టార్ట్ చేసిన సంఘం నుండి వచ్చింది కాదు, క్యాథలిక్ సంఘం నుండి వచ్చిన సంఘాలు. We know in 1582 Martin Luther starts Protestant Reformation. 1782లో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి లూథరన్ సంఘాన్ని స్థాపించాడు. And all the churches, evangelicals, born again, all came out of Protestantism. దాంట్లోనే అన్ని సంఘాలు పెందుకొస్తు కానీ ఒకే సంఘాలు కానీ అందులో నుంచి వచ్చినాయి. But Protestantism came out of Catholicism, not out of Yeshua. catholicism యెషూవా నుండి వచ్చింది కాదు. So when you're trying to convince these Christians about judicial order, they're not going to listen. మనం ఈ యొక్క ఆర్డర్ ద్వారా దాన్ని నిరూపించబోతున్నాం. క్రైస్తవుల్ని ఇవన్నీ ధర్మశాస్త్రం చూపించి ఎన్ని పాటించాలి మనం అంటే వాళ్ళు ఎవరో పాటించరో. ఎవరైతే రోమన్ క్యాథలిక్ నుండి ఆ సంఘం నుండి వచ్చిన ప్రతి ఒక్క సంఘాలు ఏమి పాటించరో. There may be a couple, but not many. అయితే 2-3 తప్పించి ఇంకెక్కువ మంది ఉంటారు అక్కడ. Because we know the road to salvation is narrow. ఎందుకంటే మనం సాల్వేషన్కి వెళ్ళాలంటే ఇరుకు మార్గం. But I can tell you that when you come with judicial order, we have power. మీరు రండి, యెషూవా దగ్గర రండి, ఆయన శక్తి మీరు పొందుకోండి. ఎప్పుడైతే యెషూవా మనం ఈ నియమ నిబంధనలు ఎప్పుడైతే మనం పాటిస్తామో యెషూవాని చేరుకోవడానికి మనకు శక్తి మనకు లభిస్తుంది. Because Yahweh doesn't change. In the same order he had in Genesis 1 is the same order he has today. దేవుడు ప్రారంభం నుండి ఇప్పుడు వరకు ఒకే నియమించాడు, ఎప్పుడు దాన్ని మార్చలేదు. ఒకే దేవుడు అలాగే ఉన్నాడు. And scripture tells us in the time we're living in now is the restoration time. We're restoring all things. ఇది సంఘం చెప్పేది ఏంటంటే ఇప్పుడు రెస్టరేషన్ అంటే పునరుద్ధరణ. ఆ సమయంలో మనం అందరం ఉన్నాం. ఓకే, సంఘ పునరుద్ధరణ సమయంలో ఉన్నా అంటే ఈయన అర్థం ఏంటంటే యెషూవా ప్రారంభించిన సంఘం లేదు. అయితే ఇప్పుడు మనం పునరుద్ధరణ అంటే అర్థం ఏంటంటే పునర్నిర్మాణం చేయబడ్డాం. ఉదాహరణకి యెరూషలేము టెంపుల్ పునర్నిర్మాణం చేయబడింది, రెస్టరేషన్ అన్నారు. ఇప్పుడు అలా సంఘం కూడా ఏం చేయబడుతుందంటే రెస్టరేషన్ చేయబడుతుంది. ఆ సమయంలో మనం ఉన్నాం. And we have the blessing to be part of that restoring work. ఆ యొక్క పనిలో దీవించబడుతున్నాం. ఆ యొక్క పనిలో మనం పాలిభాగస్తులమై ఉన్నాం. మళ్ళీ రీక్రియేట్ మళ్ళీ కొత్తగా మళ్ళీ కడుతున్న ఈ సంఘంలో మనందరం ఉన్నాము. As human beings, మనుషులుగా we think in linear. లినియర్ అంటే క్రమ పద్ధతి. Because time is linear. సమయం క్రమ పద్ధతిగా జరుగుతుంది. We arrived on this day, we're leaving on this day. అంటే ఈ రోజు వచ్చాం మనం. ఈ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సమానానికి ఈ రోజు మళ్ళీ మనం వచ్చాము.
మరణిస్తామని చెప్పేసి అర్థం మాట. With human beings, everything is timed. It's all a linear line. ప్రతి వ్యక్తి కూడా యొక్క ఆ లైన్లో ఉండాలి. లైన్లో ఉంటాం. ఈ రోజు జరిగిన విషయం, రేపు జరిగే విషయం అంటే ఆ క్రమబద్ధంలో జీవితం అలా సాగుతూ ఉంటుంది. But do you know, time is created. Time isn't natural. It's something Yahweh created. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే సమయం కూడా సృష్టించబడింది దేని ద్వారా, దానిగా అది లేదు. So what is time? What is that linear line? ఏదైతే ఆ సమయం కాలబంధం ఉన్నదో కాలబంధం అంటారు కదా. Time is a little piece of eternity. సమయం అనేది నిత్యత్వంలో ఒక చిన్న ముక్క మాత్రమే. So Yahweh is not linear line. యాహవే యొక్క కాలక్రమ పద్ధతికే సంబంధించిన వ్యక్తి కదా, అతీతుడు. Yahweh is like a circle. It never ends. No beginning, no end. యాహవే అనే వ్యక్తి ఒక లైన్ గా, ఒక సర్కిల్, అంటే దానికి ఏం లేదంటే ముగింపు లేదు. అర్థమవుతుంది కదా, సర్కిల్ అంటే దానికి ఏం లేదు. ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి, దీని ప్రారంభం ఏముంటుంది, దీనికి ఎండింగ్ ఉంటుంది. కానీ రౌండ్కి ఏముండదు, ఎండింగ్ ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో తెలియదు. బాగుంది, పదం రాసుకోవచ్చు. So according to Yahweh's calendar, are we still in year 1? Is it year 1 from Adam? యాభైకి సంబంధించిన క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే ఆదాము 1వ సంవత్సరంలో ఉన్నాడు. No, but how do we know? When does 1 year end and 1 year begin? కానీ మనకు తెలియదు ఈ 1 సంవత్సరం ఎప్పుడు మొదలైందో ఎప్పుడు ముగిసిపోయిందన్న విషయం మనకు తెలియదు. It goes by the cycle of the sun that goes around the earth. ఎప్పుడైతే మనకి రోజు అన్న కాలక్రమం ఎలా తెలుస్తుంది, మనకి రోజు ఎలా తెలుస్తుంది, భూమి చుట్టూ సూర్యుడు ఎలా తిరిగి వచ్చేస్తుంటే మనకి ఆ కాల పద్ధతి తెలుస్తుంది ఓ రోజు అయింది. ఓకే, కాంక్ష, భూకాంక్ష అంటారు కదా. When the equator passes the sun, we go now from winter back to summer again. దేవుడు సృష్టి క్రమంలో ఈ యొక్క ఋతువులు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ భూమధ్య రేఖ ఎప్పుడైతే దాటుతుందో, ఈ సూర్యుడు ఎప్పుడైతే దాటుతాడో శీతాకాలం, ఎండాకాలం అన్నది నిర్ణయింపబడుతూ ఉంటాయన్నమాట. ఈ 3 కాలాలు మారుతుంటాయి కదా. As we read in Generation, the sun, the moon, and the stars. It's a circular pattern. ఆయన ఎందుకే ఒక సర్కిల్లో తిరుగుతుందన్నమాట. భూమి, ఆకాశం, అదే సూర్యచంద్రులు, నక్షత్రాలు. So whatever is a pattern of Yahweh, it never ends. It just keeps continuing over and over and over. యావే అన్నది ఎప్పుడు తిరుగుతూ ఉండదు, దానికి అంతం ఉన్నది లేదు మాట. నిరంతరం జరిగే ప్రక్రియ. So I want to show you now in Micah chapter 4, Yahweh's judicial order. మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయం. Micah chapter 4 in verse 2. 2వ వచనం. And many nations shall come and say, Come, and let us go up to the mountain of Yahweh and to the house of the Elohim of Jacob. And he will teach us from his ways, and we will walk in his paths. For the Torah shall go forth out of Mount Zion, and the word of Yahweh from Jerusalem. ఓకే, అంత్యకాలంలో సమస్త భూజనులు ఈ యొక్క దేవుని యొక్క పర్వత మందిరం దగ్గరకు వస్తారు. యాకోబు దేవుని యొక్క దేవుని దగ్గరకు వచ్చి వారు బోధన అందుతారు దేవుని మార్గాల విషయమై. సియోన్ల నుండి ఆయన తోర వినబడుతుంది. So the Garden of Eden was in Jerusalem. గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఓకే, ఈడెన్ గార్డెన్ జెరూసలేంలో ఉందని చెప్తున్నా. ఏదేం తోట యెరూషలేములో ఉంది. And here we are 6,000 years later. మనం 6,000 సంవత్సరాల తర్వాత. And where does the word of Yahweh come from? ఈ 50 అన్న పదం ఎక్కడ నుండి వచ్చినది? ఈ 50 అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. Starts in Jerusalem and goes throughout all the earth. అది యెరూషలేంలో ప్రారంభమైంది, ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. I was born in Babylon, United States. నేను బాబిలోన్ పట్టణంలో, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న బాబిలోన్ పట్టణంలో. But Yahweh took me to Jerusalem for more than 25 years and trained me there. యాహవే నన్ను 20 సంవత్సరాల క్రితమే యెరూషలేం తీసుకొచ్చాడు. 20 సంవత్సరాలు క్రియలు చేశాడు for this end time work. ఇప్పటి వరకు. And now this end time work has come to India. ఇప్పుడు నేను భారతదేశానికి వచ్చాను. So the word starts in Jerusalem, the doctrine comes from Jerusalem. యెరూషలేం నుంచి సమస్తం వస్తుంది, డాక్ట్రిన్ కూడా యెరూషలేం నుంచి వస్తుంది. And it goes all throughout the world, but it'll end back in Jerusalem with Yeshua coming back. సో ఇదంతా జెరూసలేంలో మొదలైన ఈ ప్రీచింగ్ అంతా మళ్ళీ తిరిగి ఆ పదం మళ్ళీ వెళ్ళి జెరూసలేంలోనే ఎండ్ అవుతుంది. Now why doesn't any other Christian church have this doctrine? ఏ సంఘం కూడా ఈ యొక్క బోధనలో లేదు.
Because they're not getting it from Jerusalem. ఎందుకంటే వారు యెరూషలేము నుంచి వచ్చిన బోధన వారు చేయట్లేదు. Most of the churches get their doctrine from Babylon, America. చాలా మంది స్థానిక సంఘాలకు వచ్చిన బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చింది. You know what the word Babylon means in Hebrew? బెబ్లోన్ అంటే ఎబ్రూ పదం ఏంటో మీకు తెలుసా? It means confusion. ఇది కన్ఫ్యూజన్ అంటే సత్యనం అంటే ఏంటది? అందరూ తెలిసిన కన్ఫ్యూజన్ అంటే కంగారు. Literally, when there's two heads of the family. ఇంట్లో ఇద్దరు పెద్దవారు ఉండగా. Because many of the women in society in Babylon, not the congregation, but in society, they fight the husband. సంఘంలో కాదు కానీ బయట కుటుంబంలో బయట కానీ ఏం చేస్తారంటే ఈ యొక్క స్త్రీ మగవాడితో దెబ్బలవాడితో ఉంటారు. గృహిణి. Yeshua started this work in Jerusalem. యెషూవా ఈ యొక్క పనిని ఏదైతే ఉందో దాన్ని జెరూసలేంలో మొదలుపెట్టారు. The 12 apostles went out to the nations. ఈ 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దేశాన్ని ప్రతి ఒక్క సమస్తాన్ని చుట్టి తిరగడానికి వెళ్ళారు. The last 2,000 years it's went all over the world and now back to Jerusalem. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 2000 సంవత్సరాల్లో ఈ అపోస్తలులు మొదలుపెట్టిన కార్యము వాళ్ళు ఏదైతే దేవుని కోసం ఉన్న శుభవార్త చెప్పడం మొదలుపెట్టారో అది మళ్ళీ తిరిగి జెరూసలేంకి వెళ్ళడం జరుగుతుంది. Luke chapter 24. సో లూకా సువార్త 24 అధ్యాయంలో 44 in verse 46 through verse 48. 46 నుండి 48 వరకు చూస్తారండి. చదవండి. And it was said to them, so it is written, and so the Messiah must suffer and rise from the dead on the third day. And repentance and remission of sins must be preached on his name, the name of Yeshua, to all nations, beginning from Jerusalem. And you are witnesses of these things. ఆయన రాయమని ప్రకారంగా మెస్సియా శ్రమ పొంది హింసింపడి చనిపోయి 3వ దినం లేపడతాడని ఆయన పేరట మారుమనసయు పాప క్షమాపణయు ప్రకటించబడినని యెరూషలేము మొదలుకుని సమస్త జనుల్లో ఆయన పేరట ప్రకటించబడినని మీరు చదవలేదా? So I'm not giving you today the words of Elder Don. నేను ఎల్డర్ డాన్కి మీకు చెప్పడం లేదు. I'm giving you the words that was taught to me that started with Yeshua to the other elder, to the other elder, to the other elder that came to me, and now I'm sharing it with you. ఈయన సొంతమైనవి చెప్తలేదు. ఆయనకి యెరూషలేము నుంచి వచ్చిన బోధ మరికొంతమందికి వచ్చి అది ఎల్డర్ దగ్గరకు వచ్చి ఎల్డర్ దగ్గరకు వచ్చి అది అలాగా ప్రసారంలో వచ్చి ఈయన దగ్గరకు వచ్చినవి మనం చెప్తున్నాడు. And you are witnesses of this now. నువ్వు ఇప్పుడు సాక్షి అంటావు. Yahweh is trusting you now as the leaders here in India to bring this all over India. యాహవే ని నమ్ముతున్నాడు. నేను లీడర్స్ అందరికీ చేరాలి. Pastor Babu has the 27 lessons. బాబు గారి దగ్గర 24 లెసన్లు ఉన్నాయి. 27. And he'll continue to teach you and help you with that doctrine from Jerusalem. ఆయన బోధిస్తూ ఉంటాడు, వివరిస్తూ ఉంటాడు. అవి మీకు సహాయకరంగా ఉంటాయి యెరూషలేము యొక్క బోధ విధానం నేర్చుకోవడానికి. Yahweh willing, Elder Orly is going to be coming back here in a few months and spend a week or so with you. సో ఎల్డర్ బ్యార్లీ గారు వచ్చి ఒక వారం రోజులు మన మధ్యలో ఉండడానికి చూస్తారు. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా వస్తారు ఆయన. But now you're understanding the judicial order. ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపాటు ఎలా ఉందో? It's in your life, it's in marriage, it's in family, it's in congregation, it's in everything. ఇదొక మీ యొక్క జీవితంలో ఉంది, మీ యొక్క వివాహంలో ఉంది, మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఇది నిర్మించబడి ఉన్నది. It's simply the biblical order that Yahweh said for us to follow. జస్ట్ కేవలం ఒకటి ఇచ్చారు, ఒక నిబంధనలు ఇచ్చారు. యావే మనకిచ్చిన నిబంధనలు మనం పాటించాలి. And when humans follow, they're blessed, and when they don't follow, natural curses come like gravity. నువ్వు దాన్ని అనుసరించగలిగితే నువ్వు దీవించబడతావు, అనుసరించబడి శపించబడతావు. ప్రకృతిగా నువ్వు దీవించబడతావు, అనుసరించబడితే లేకపోతే నువ్వు కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో నువ్వు అది పాటించాలి, అనుభవిస్తావు. So I thank you for my time with you, and that will be the end of the lesson. నాకు మీరు చాలా థ్యాంక్స్ ఈ ప్రసంగాన్ని విన్నందుకు. నాకు ఇచ్చిన ఆనందం చాలా ఆనందంగా